సో మీకున్న ఇన్ఫర్మేషన్ సార్ ఈ చర్చలు అయితే జరుగుతా ఉన్నాయా? ఖచ్చితంగా జరుగుతున్నాయి. కేసీఆర్ అనేవాడు ఏ చర్చలని జరుపుతాడండి. నేను మీకు జ్ఞాపకం ఉంటే సోనియా గాంధీ దగ్గరికి నేను ఆయన ఇద్దరే పోయాను, ఎవరు లేరు. 2008లో అనుకుంటా ఆర్ 7లో అనుకుంటా. ఆయన ఏమన్నాడు, ఒకవేళ తెలంగాణ ఇవ్వడం వల్ల మీకేమన్నా కాంగ్రెస్ పార్టీకి నష్టం అయిందని మీరు అనుకుంటే, మేడం నేను ఈరోజు మీకు చెప్తున్నా, ప్రకటన ఇచ్చిన మరుక్షణమే టీఆర్ఎస్ ని విలీనం చేస్తానని నాయకుడు ఆమె నమ్మింది. మరి ఆమె నమ్మింది. ఆ కారణం చేతనే తెలంగాణ ఇచ్చి ఉండకపోవచ్చు, బట్ డెఫినెట్లీ ఆయనకు సంప్రదించారు. తర్వాత నేనే దిగ్వేసింగ్ తిరిగిపోతే దీనికి 10 సార్లు ఫోన్ చేస్తే నువ్వు లైన్లో రావట్లేదు, నువ్వు ట్రై చేసిన కలపరాదు అన్నాడు. అంటే నేను ఇంకా ఎంతో సత్సంబంధాలు కలిగి ఉన్నా అనుకున్నాడు ఆయన. ఇది 2014లో నేను ట్రై చేశాను. నిజంగా కూడా ట్రై చేస్తే హరీష్ లైన్ లోకి వచ్చాడు, అన్న ఇప్పుడే మాట్లాడిస్తాను, కట్ చేశాడు, స్విచ్ ఆఫ్ చేశాడు. అదే బదులు సంతోష్ కూడా అంతే మేము 2 minutes లో మీద మాట్లాడిస్తున్న సార్తో అన్నారు, ఇద్దరు అక్కడే ఉన్నారు, వెంటనే స్విచ్ ఆఫ్ చేశాడు. వీ కుడ్ నాట్ యాక్సెస్. చెప్పాను ఆయనకి, సార్ నాకు కూడా వాడు పలకట్లేదు. సో ఆ పద్ధతిలో ఆయన వెంటనే మాట మార్చేశాడు. ఒక్కడే ఎలక్షన్స్కి వెళ్ళిపోయాడు, కాంగ్రెస్ మోసం చేశాడు. మోసమే కదా. ఆమె అయితే ఆమె అన్న ప్రకారం తను నిలబడ్డది కదా, మాట కట్టుబడి తెలంగాణ ఇచ్చిన తర్వాత నువ్వు నీ మాట కట్టుబడి ఇలా నేను చేయాలి కదా, చేయలేదు. కేసీఆర్ అప్పుడు కాంగ్రెస్ మోసం చేశాడు. అదే పద్ధతిలో ఆయన అక్కడ లేబర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన నేను ఇద్దరే మళ్ళా రాజ్నాథ్ సింగ్ తిరిగిపోయాం. అప్పట్లో ఆయన నా జ్ఞాపకం ఉండి దేశ అధ్యక్షుడు కూడా పార్టీకి. అప్పుడు అన్నాడు, లోకల్ బాడీలో మీకు కావాలంటే మేము అలయన్స్ పెట్టుకుంటాం, మేము స్ట్రాంగ్ ఉన్నాం మీకంటే. నిజమే, ఆ రోజుల్లో బీజేపీ కంటే టీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉంది, లోకల్ బాడీలో చాలా సీట్లు గెలిచింది. సో మీకు మేము కలిస్తే మరిన్ని సీట్లు గెలుచుకొని మన అధికారంలో కూడా రావచ్చు, చాలా పంచాయత్స్లో కానీ లోకల్ బాడీస్లో కానీ మేము మీతో సిద్ధపడుతున్నాం అంటే నిజమే అనుకున్నాడు బాబు. అనుకుని అప్పుడు అడిగిన డిమాండ్ ఏంటి చేశారు, మీరు తెలంగాణకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలి. ఇది ముందు మచ్ బిఫోర్. అప్పుడు అద్వానీ రథయాత్ర జరుగుతుంది, ఆయన అద్వానీతో మాట్లాడి మనం టీఆర్ఎస్ లోకల్ బాడీలో మనం అలయన్స్ పెట్టుకోబోతున్నాం కాబట్టి మనం తెలంగాణకు కాకినాడ రెజల్యూషన్ పాస్ చేశాం కాబట్టి ఇప్పుడు కూడా తెలంగాణకు అనుకూలమే మనం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఓ మూమెంట్ బిల్డ్ అయింది అక్కడ. అంటే రాజ్నాథ్ సింగ్ గారు అడ్వైస్ తో ఆయన సరే అని చెప్పి మన మహారాష్ట్ర నుంచి తెలంగాణలో అడుగుపెట్టిన మరుక్షణమే మేము అధికారంలోకి వస్తే 100 రోజుల లోపల తెలంగాణ ఇస్తామని ప్రకటించాడు. జ్ఞాపకం ఉంటాయి, ఏపీ అఫీషియల్ స్టేట్మెంట్. 100 days లో మేము అధికారంలో రాగానే తెలంగాణ ఇస్తాం. ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి. నేను ఎప్పుడో చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ నేను బీజేపీలో చేరి దత్తాత్రేయ గారితో రాజ్నాథ్ సింగ్ గారు అడిగిపోయాను. మళ్ళీ మంత్రి ఉన్నాడు, పోయి కలిస్తే ఆయన అన్నాడు, నేను ఇక్కడ చూసాను అన్నాను. అంటే లేదు సార్ మేము మీ దగ్గరికి వచ్చాను, కేసీఆర్ తో పిఎస్ ఉంటే ఇప్పుడేమో బీజేపీలో అంటే అరే బరే కూడా ఆయన తర్వాత 10 సార్లు 20 సార్లు ఫోన్ చెప్తే ఫోన్ కూడా ఎత్తలేదు. ఆఖరికి మాది అలయన్స్ అనేది గాలి పోయింది, నమ్మడానికి లేదు మేము అన్నాడు అప్పుడు. అంటే ఈ రకంగా 2 సందర్భాల్లో క్రూషియల్ స్టేట్మెంట్ అని నేనున్నా. సో ఆయన దేనికైనా సిద్ధపడతాడు కదా. నీకు అలయన్సెస్ టీఆర్ఎస్ మొదట కాంగ్రెస్ అలయన్స్, తర్వాత టీడీపీ అలయన్స్, అప్పుడు మహాకూటమి, ఇప్పుడు మహాకూటమి. ఈసారి సెకండ్ టైం అలయన్స్ లో అయితే తెలంగాణ ఉత్తర సిపిఎం తో కూడా అలయన్స్ మహాకూటమిలో. సో ఆయన అప్పుడుకున్న పరిస్థితిని బట్టి మీకు తెలుసు, ఆర్ఎస్ఎస్ దాకా ఆయన చాలా సందర్భాలు చెప్తాడు, ఆర్ఎస్సీ నుంచి ఆర్ఎస్ఎస్ దాకా పోయినా కలిసామని. ఆర్ఎస్సీ వాళ్ళని కలిసాడు ఇక్కడ లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీతో. మావోయిస్టులు సపోర్ట్ చేశారు కదా తెలంగాణకి. అదే పద్ధతిలో నాగ్పూర్ పోయి ఆర్ఎస్ఎస్ ని కలిసాడు. జయశంకర్ సార్ కూడా పోయారు, నేను పోలేదు కానీ. సో చెప్తున్నా, అంటే ఆయన అవసరమైతే ఏమైనా చేస్తాడని దానికి ఎగ్జాంపుల్ లా చెప్తున్నాం. కానీ ఇప్పుడు కేసీఆర్ ఉన్న పరిస్థితిలో తప్పని పరిస్థితి కదా సార్. ఇప్పుడు బీజేపీతో కలవకపోతే, లేకపోతే విలీనం చేయకపోతే, పొత్తు పెట్టుకోకపోతే మీరు ఉన్న ఎమ్మెల్యేలు కథం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. అదే పని మేము ఉన్నాం. మేము మాకు కావాల్సింది అంటే 26 మంది కావాలి. సో 10 తీసుకున్నాం, ఇంకో 16 మంది వదిలిపెడతాం. మేము ఏదో రకంగా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం, ఏదో ప్రామిస్ చేస్తాం, తీసుకొస్తాం. మీరు అంటే కరెక్ట్, అదే పని మీద ఉన్నాం అసలు. కానీ ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రతిపక్షం ఉండాలని మీరు గతంలో చెప్పిన మాటలే. ఇప్పుడు కేసీఆర్ నేర్పాడు. అప్పట్లో ఆయన 63 సీట్లు ఉండి ఆయనకు అవసరమే లేదు అసలు. విపక్షాలు వదిలేసి ఆయన పరిపాలన చేసుకోవాల్సి ఉండే. చేసి మరీ మా వాడని 12 మందిని పట్టుకుపోయాడు కదా సార్. ఈ తప్పిదాలు కేసీఆర్ చేసిండనే కదా సార్ అధికారం దూరం పెట్టిరు ఆయన. ఏమన్నానంటే అదే పద్ధతిలో 83 సీట్స్ ఉన్నా అదే పని చేశాడు. ఆఖరికి సిబిఐ తీసుకుపోయాడు. సిబిఐ అయితే కాసకోస సిద్ధాంతాలు అది ఇది లెక్క పత్రం ఆయన కూడా వదిలిపెట్టారు. నేనేమంటున్నా, మావాడు కూడా మీరు అన్నట్టు అది రాహుల్ గాంధీ కావచ్చు, మా ముఖ్యమంత్రి కావచ్చు, అధికారంలో రాకముందు ఎవరిని మేము తీసుకోము, రాజీనామా చేసి రావాల్సిందే, అవి అవసరమైతే రాళ్లతో కొట్టాడు అనమాట. నేను ఒప్పుకుంటా, అది కాదనడానికి వీల్లేదు. నేనన్నా మీరు ప్లే చేసి చూపిస్తారు. ఎప్పుడు అన్నారు, రికార్డెడ్ అందులో ఉన్నాయి, పబ్లిక్ మైండ్ లో ఉన్నాయి, మీడియాలో ఉన్నాయి, సోషల్ మీడియాలో. అయితే నేనేమంటున్నానంటే, అసలు ఆయన అధికారంలో ఇట్లా
డిక్లేర్ అయిన మరుక్షణం నుంచి అరే కేటీఆర్ ఏమన్నాడు, 3 ముచ్చట ఇది, అవును. ప్రభుత్వం పడిపోతున్నాడు. అసలు లక్ష్మణ్ లాంటి సీనియర్ నేత, మన ఎక్స్పెక్ట్ కూడా బీజేపీ నేతలు ఆ మాట అంటారు. ఆయన అన్నాడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి ఇంకా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తాడు. ఎట్లా వస్తాడు? నేను ఏదో కుట్ర చేయకపోతే, కేసీఆర్ ఇంకో కుట్ర చేయకపోతే ఇది సాధ్యపడే పనేనా? సో మేమందరం కూడా ఇంక్లూడింగ్ సీఎం కూడా పరిశాన్ అయిపోయాడు. ఎట్లా వీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకోపోతారు? ఇంకా కేటీఆర్ ఇంకో ఎక్స్టెండ్ పోయి నేను నిన్ను కూల్చే అవసరం ఏంది, నీకు ఖమ్మంలో బాంబు ఉన్నది, నల్గొండలో ఇంకో బాంబు ఉంది అన్నాడు. సో అది ఒక ప్రమాదం అన్నది ఉన్నది అనేటువంటి విషయాన్ని మాకంటే ముందు వాళ్ళే పసిగట్టిరో లేదా కావాలని చెప్పారో వాళ్ళే చేస్తారో ఆ ప్రమాదాలు సృష్టిస్తారో అది లేదు. ఇది జరిగిన తర్వాత ప్రొవోకేషన్ వల్ల, అవుట్ ఆఫ్ కంపల్షన్ వల్ల ఆయన ఐడియా మార్చుకోవాల్సి వచ్చింది. వెంటనే ఆయన నిన్నటి వరకు సీఎం నేను ఇగో ఎలక్షన్స్ డిక్లేర్ అయినాయి కదా, ఇవాళ నుంచి నేను పార్టీ అధ్యక్షుని అని ప్రకటించుకున్నాడు. అని ఏమన్నాడు, నేను గేట్లు తెరిచిన అన్నాడు. ఆ గేట్లు తెరవగానే మరి మీరు చేపలు వచ్చినాయో, తిమింగలాలు వచ్చినాయో, ముసళ్ళు వచ్చినాయో అది ఎవడొస్తూ వాడు నమస్కారం పెట్టి తీసుకునే పరిస్థితికి వచ్చినాడు. ఓకే.